ఈ వీడియోలో ఫార్మసీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే ఫార్మసీ కోర్సెస్ లైక్ బీ ఫార్మసీ కావచ్చు, వేరే కోర్సెస్ ఎవరైతే చేస్తూ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఫార్మసీ కావచ్చు, ఫార్మడీ 2 years కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ నోటిఫికేషన్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీరు ఈ ఫార్మసీ కాలేజెస్లో అడ్మిషన్ పొందగలుగుతారు. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మెయిన్గా మనకు ఎవ్రీ ఇయర్ మనకు ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు అండ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కోసం ఎవ్రీ ఇయర్ మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి పీజీ సెట్ ద్వారా మీరు ఫార్మసీ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో మెయిన్గా ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాని ప్రాసెస్ ఏందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు వచ్చేసి తెలంగాణ స్టేట్ పీజీ సెట్ అండి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. కాకపోతే ఒకే వెబ్సైట్లో ఇంజనీరింగ్కి కౌన్సిలింగ్ ఉంటుంది, ఒకే వెబ్సైట్లో ఫార్మసీకి సంబంధించింది కూడా కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఈ వీడియోలో ఓన్లీ ఫార్మసీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ తెలంగాణ పీజీ సెట్ ద్వారా మీరు ఎలాంటి కోర్సెస్ చేయొచ్చు అంటే, సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి ఫార్మసీ, సెకండ్ కోర్స్ వచ్చేసి ఫార్మడీ. సో ఇవి కూడా రెగ్యులర్ మోడ్లో 2 years కోర్సెస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫార్మసీ వాళ్ళు ఉన్నారో ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ పాస్డ్ అవుట్ వాళ్ళు మీరు ఫార్మసీ చేసుకోవచ్చు, అంటే ఫార్మసీ స్టూడెంట్స్ అందరు ఎలిజిబులే. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి 2 ఎగ్జామ్స్ క్రైటీరియా ఆధారంగా మీకు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి జీప్యాట్ అండి. సో ఎవరైతే జీప్యాట్లో మంచి ర్యాంక్ ఉంటుందో, మంచి స్కోర్ ఉంటుందో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, ఎవరికైతే జీప్యాట్లో వచ్చి మీరు కౌన్సిలింగ్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో పీజీ సెట్లో లైక్ తెలంగాణ పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఫార్మసీ స్టూడెంట్స్ ఉంటారో మీకు రిమైనింగ్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ జీప్యాట్కి ఇవ్వడం జరుగుతుంది, సెకండ్ ప్రిఫరెన్స్ పీజీ సెట్. సో ఎవరైతే జీప్యాట్లో మంచి స్కోర్ ఉంటుందో మీకు మంచి యూనివర్సిటీలో సీట్ రావడం జరుగుతుంది. సో జీప్యాట్లో క్వాలిఫై కాని వాళ్ళు మీరు పీజీ సెట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకు కూడా మంచి కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. సో 2 ఎగ్జామ్స్ బేస్డ్ మీద ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ జీప్యాట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలాంటి కాలేజ్లో మీకు అడ్మిషన్స్ వస్తాయంటే, సో ఫస్ట్ మనకు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీ లైక్ జేఎన్టీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీలో ఈ ఫార్మసీ కాలేజ్లో మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సెకండ్ పాయింట్, మీరు లైక్ ప్రైవేట్ కాలేజెస్లో మీరు ఎలా అయితే బీ ఫార్మసీ చేస్తున్నారో అలాంటి ప్రైవేట్ కాలేజెస్లో మనకి ఫార్మసీ కూడా ఉంటుంది, అందులో కూడా మీరు వేసుకోవచ్చు. సో ఈ 2 కాలేజెస్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మనకు మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది. సో దోస్ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆర్ కంప్లీటెడ్ బీ ఫార్మసీ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే వేద్దాం అనుకుంటున్నారో నోటిఫికేషన్ వస్తే దానికి మీరు అప్లై చేసుకోవాలి. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్లో ఉంటుందండి. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, దాని ఆధారంగా మీకు కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి 3 స్టేజెస్లో ఉంటుంది. సో ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో మెయిన్గా మీరు జీప్యాట్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, మీకు ఏదైతే బెటర్ ర్యాంక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ జీప్యాట్ ద్వారా అప్లై చేసుకోండి. జీప్యాట్ లేని వాళ్ళు పీజీ సెట్ ద్వారా అప్లై చేసుకుంటారు. మీకు వచ్చిన కేటగిరీ ర్యాంక్ ప్రకారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు దాని ఆధారంగా ఏదో ఒక కాలేజ్ రావడం జరుగుతుంది. సో ఇలా మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో మన ఛానల్ ద్వారా మీకు కొద్ది గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్స్ వచ్చేసి, సో బెస్ట్ కాలేజ్, సో మీకు ర్యాంక్ మంచి వచ్చినా కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చినా మీకు ఏ కాలేజ్ పెట్టుకోవాలి, సో ఎలాంటి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎలాంటి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఎందులో మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, సో అలాంటి కాలేజ్ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ టిప్స్ అండి. సో కొందరికి మంచి ర్యాంక్స్ వచ్చిన ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టలేరు, కొంతమంది పెట్టుకున్నారు. సో కొంతమందికి మంచి కాలేజ్ కూడా వచ్చాయి. సో అలాంటి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మీకు నోటిఫికేషన్ వచ్చి నుంచి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిన తర్వాత కాలేజ్ వెళ్ళే వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. సో ఎవరైతే బీ ఫార్మసీ ఆర్ ఫార్మసీ చేస్తున్న వాళ్ళు ఫైనల్ ఇయర్ కావచ్చు, కంప్లీట్ అయిన వాళ్ళు మీరు ఈ పీజీ సెట్ ఎగ్జామ్ ద్వారానే మీరు ఫార్మసీ చేయడానికి కుదురుతుందండి. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు అండ్ ఆల్రెడీ ఫార్మసీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాని వాళ్ళు ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు కూడా ఈ ఎగ్జామ్స్ రాయాలి, పీజీ సెట్ మళ్ళీ రాయాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ఫార్మసీకి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి మీ యొక్క డౌట్స్ని. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, దీనికి సంబంధించిన అన్నీ నేను అప్డేట్ చేస్తూ ఉంటానండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద కామెంట్ సెక్షన్లో
పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.